హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శివుడి ప్రేమ ఎంత గొప్పదో మాటల్లో చెప్పలేం. ఆయన కోపం క్షణకాలం మాత్రమే, కానీ ఆయన ప్రేమ మాత్రం అనంతం. తన భక్తులు కోరుకున్న కోరికలు తీర్చడమే కాదు, అవసరమైతే భక్తుడు ప్రాణాలను కాపాడడానికి కూడా స్వయంగా తానే వస్తాడు. అంతటి గొప్ప దేవుడు శివుడు. అయితే తన భక్తుడి కోసం శివయ్య బిజినెస్ మ్యాన్ రూపంలో వచ్చిన ఘటన గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. హిమాచల్ ప్రదేశ్లోని ఓ చిన్న గ్రామంలో సుందర్ తన తల్లిదండ్రులతో పాటు కలిసి ఉంటున్నాడు. సుందర్ ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తుంటే తనకి తోడుగా సుందర్ తండ్రి కూడా బట్టల షాపులో పనిచేసేవాడు. ఇద్దరూ సంపాదించినా సరే నెల తిరిగేసరికి అప్పులే మిగిలేవే తప్ప చిల్లి గవ్వ కూడా పోగయ్యేది కాదు. సుందర్ తల్లిదండ్రులు ఇద్దరూ శివుడికి పరమ భక్తులు. తమ కుటుంబంలో ప్రతి కష్టాన్ని ఆ శివుడికి మొరపెట్టుకునేవారు. కానీ ఇదంతా సుందర్కి నచ్చేది కాదు. ఎన్నో సంవత్సరాలుగా శివుడిని నమ్ముకున్నా కొంచెం కూడా ఫలితం లేదని, అలాంటప్పుడు పూజించడం ఎందుకని తిట్టేవాడు. అయితే ఒకరోజు అర్ధరాత్రి సుందర్ తండ్రికి హార్ట్అటాక్ వచ్చింది. తల్లి ఏడ్చుకుంటూ సుందర్కి జరిగిన విషయం చెప్పి దగ్గరలోని హాస్పిటల్కి తీసుకెళ్లారు. తన తండ్రి కండిషన్ చాలా సీరియస్గా ఉందని, హార్ట్ లెవెల్స్ పడిపోతున్నాయని, వెంటనే ఆపరేషన్ చేస్తే గానీ బ్రతకడని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. అందుకు దాదాపు 12 లక్షల వరకు ఖర్చు అవుతుందని, డబ్బులు కట్టాకే ఆపరేషన్ మొదలు పెడతామని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. ఇక డాక్టర్లు చెప్పింది విని సుందర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. నెల రోజులు కష్టపడితే గానీ 10,000కి పైగా రావు. అలాంటిది ఇప్పటికి ఇప్పుడు 12 లక్షలు ఎక్కడి నుంచి తేవాలని తనలో తానే కుమిలిపోతున్నాడు. వెంటనే జేబులో ఉన్న ఫోన్ తీసి తనకి తెలిసిన వాళ్ళందరినీ అప్పు అడగడం మొదలుపెట్టాడు. అలా 10 మందికి, 15 మందికి, 20 మందికి చేస్తూనే ఉన్నాం. 1,00,000 కంటే ఎక్కువ ఎక్కడ దొరకడం లేదు. ఉన్న ఇల్లు అమ్మేయాలనుకున్నా కూడా లాభం ఉండదు. ఓ పక్క సుందర్ ప్రాణాలతో పోరాడుతున్నాడు, మరో పక్క సుందర్ డబ్బుల కోసం చేయరాని ప్రయత్నాలు చేస్తున్నాడు. సుందర్ తల్లి కూడా శివుడి గుడికి వెళ్ళి ఏడ్చుకుంటూ కాపాడమంటూ వేడుకుంటుంది. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు. డాక్టర్లందరూ హడావుడిగా సుందర్ తండ్రిని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లి ఆపరేషన్ చేశారు. 2 గంటల తర్వాత డాక్టర్ బయటకు వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయింది అని చెప్పాడు. సుందర్కి ఏమీ అర్థం కాలేదు. అదేంటి, డబ్బులు ఇంకా కట్టకుండానే ఆపరేషన్ చేయడం ఏంటి అని ఆశ్చర్యపోయాడు. వెంటనే డాక్టర్ వెనకాలే వెళ్ళి, డాక్టర్ మా నాన్న ఆపరేషన్కి డబ్బు ఎవరు కట్టారని అడిగాడు. అందుకు ఆ డాక్టర్, ఎవరో పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చి వీళ్ళు మా వాళ్ళే అని చెప్పి డబ్బులు కట్టేశాడు అని చెప్తాడు. అది వినగానే సుందర్, నేను అతన్ని కలవచ్చా డాక్టర్ అనగానే సరే అని అతని దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ బిజినెస్ మ్యాన్ నుదుటిపై నామాలు పెట్టుకొని, మెడలో రుద్రాక్ష మాల వేసుకొని చూడడానికి 2 కళ్ళు సరిపోలేనంతగా ఉన్నాడు. సుందర్ అతన్ని చూసి నమస్కారం చేసి, మా నాన్నకి మీరెలా తెలుసు అని అడిగాడు. అందుకు ఆ బిజినెస్ మ్యాన్, తన పేరు రుద్రదేవ్ సింగ్ అని, నేను మీ నాన్న ఫ్రెండ్స్ అని, మీ నాన్న నాకు ప్రాణం కంటే ఎక్కువ, అందుకే అతన్ని కాపాడుకోవడానికి వచ్చాను అని సమాధానం ఇచ్చాడు. ఏది ఏమైనా సమయానికి దేవుడిలా వచ్చి కాపాడారంటూ థ్యాంక్స్ చెప్పి, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనని బయటికి వచ్చేస్తాడు. 2 రోజుల తర్వాత తన తండ్రిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే ఇలా జరిగిన కొన్ని నెలల తర్వాత సుందర్ తన తండ్రిని, మీకు రుద్రవీర్ సింగ్ అనే ఫ్రెండ్ ఉన్నాడా అని అడగగా, అతను నాకు అలాంటి వాళ్ళెవరూ లేరు అంటూ చెప్తాడు. అదేంటి, మీ ఫ్రెండ్ అని చెప్పి మీ ఆపరేషన్కి డబ్బులు కూడా సాయం చేశాడు అనగానే సుందర్ తండ్రి కాసేపు ఆలోచించి, రుద్రదేవ్ అనేది శివుడి పేరు, సాక్షాత్తు ఆ శివుడే తనకి కాపాడడానికి వచ్చాడని చెప్తాడు. దానికి సుందర్ ఆశ్చర్యపోతాడు. దేవుడంటేనే మండిపడే సుందర్ తన తండ్రిని కాపాడడానికి శివుడే వచ్చాడని తెలిసి షాక్ అవుతాడు. అలా శివుడి గురించి తెలుసుకున్న సుందర్ వెంటనే శివభక్తుడిగా మారిపోయాడు. అప్పటి నుంచి వారి కుటుంబం ఏ సమస్యల్లో ఉన్నా సరే సాక్షాత్తు శివుడే తీర్చేవాడు. సో ఫ్రెండ్స్, మనలో కూడా చాలామంది ఇలా మొక్కగానే అలా కోరుకునేది నెరవేరాలనుకుంటారు. అలా కాకపోతే అసలు దేవుడే లేదనుకుంటారు. కానీ మనం భక్తి శ్రద్ధలతో ఓపిగ్గా పూజిస్తే తప్పకుండా మనం అనుకున్నది నెరవేరుతుంది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు ఏమైనా ఎదురైతే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.